అనుభవాలు మనం కొన్ని నేర్చుకోవాలి. అందరం స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒక 3 లేదా ఒక 5 అనుభవాలను మీకు నేను తెలియజేస్తాను. హోరేబు అనుభవాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడుగా ఇట్టి అనుభవాన్ని కలిగి ఉండవలసిన అవసరము ఉంది. అందుకే కీర్తనలో అంటాడు, నీ పర్వతము దగ్గర నివసింపదగిన వాడు ఎవడు అంటాడు. నీ పరిశుద్ధ పర్వతము దగ్గర నివసింపదగిన వాడు ఎవడు అని కింద కొన్ని లక్షణాలు చెప్తాడు. సరే, ఈ రోజున దేవుని పర్వతం అని పేరు పెట్టిన హోరేబు దగ్గరికి ఈ ఏలియా వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ప్రయాణం ముగిసిపోతుంది. అగ్ని రథముల చేత ఆయన ఆరోహణమైపోయే పరిస్థితిని మనం గమనించవచ్చు. అయితే ఈ రోజున దేవుని పర్వతముగా పిలువబడుతున్నటువంటి హోరేబు దగ్గరికి ఒక విశ్వాసి తన జీవితాన్ని చేర్చుకుంటే, అంటే దేవుని పర్వతముగా దేవుడు ఉన్నటువంటి స్థలము అని పిలువబడుతున్న ఆ స్థలానికి ఒక క్రైస్తవుడు చేరితే వాని జీవితంలో కలగవలసినటువంటి కొన్ని అనుభవాలు. నేను క్రైస్తవుని అని చెప్పుకుంటే సరిపోదు. క్రైస్తవుని చివరి మజిలీ ప్రయాణం ఏ విధంగా ఉండాలి, పరిస్థితి ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన జీవితము దేవుని సన్నిధికి ఏలియా ఏ విధంగా అయితే ప్రభు చెంతకు చేరాడో ఆ విధంగా చేరగలగాలి. సో ఈ రోజున హోరేబు పర్వతము దగ్గరికి, అంటే దేవుని పర్వతముగా పిలువబడినటువంటి ఆ పర్వతం దగ్గరికి వచ్చినటువంటి మన జీవితంలో కొన్ని జరగాలి. ఏమి జరగాలి అంటే, ఒక 3 అనుభవాలను మీకు నేను చెప్తాను. అందులో మొదటి అనుభవము చదవండి వాక్యంలో నుండి. నిర్గమాకాండము 33వ అధ్యాయము 6వ వాక్యం. నిర్గమాకాండం 33వ అధ్యాయము 6వ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలీలు హోరేబు కొండ యొద్ద తమ ఆభరణములను తీసివేసిరి. సరే, గమనించండి. దీన్ని కొంత క్లుప్తముగా కొద్దిసేపు మనము ఈ వాక్యాన్ని ధ్యానించేద్దాం. హోరేబు కొండ దగ్గర దేవుని పర్వతం అని పేరు పెట్టిన ఆయన పర్వతము దగ్గర ఇశ్రాయేలు ప్రజలు తమ ఆభరణములను విడిచిపెట్టిరి అని రాసింది. వీరు ఆభరణములను ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు దేవుడు విడిచిపెట్టమన్నాడు? ఆభరణాలు విడిచిపెట్టవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని మనం గమనించినట్లయితే, ఇప్పుడు దీనిలో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటి? అందుకే రోజున కొన్ని సంఘాల్లో ఆభరణాలు పెట్టుకోకూడదనేది ఖండితమైన బోధ ఉంటుంది. ఇంకొందరైతే ఆభరణాలు పెట్టుకుంటే పరలోకమే బోర్ అంటారు. ఇంకొందరైతే సరే, నేను ఆ విధమైన బోధ మీకు ఇప్పుడు చేయట్లేదు. కానీ అంటే వీళ్ళు ఆభరణాలు పెట్టుకోవద్దు అంటారు, కానీ సామెతలు 30-31 మర్చిపోతారు మరలా. అంటే అందము మోసకరం, సౌందర్యం, ఆభరణాలు మాత్రం పెట్టరు. కానీ ఐజే పాస్టర్ అన్నారు కదా, ఏమన్నాడు? ఈ పనులు పేదోళ్ళు పెట్టుకున్నతో కన్నాడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? నేను మర్చిపోయాను, మీరు చెప్పాను. ఏమన్నాడు? సరే, నా గుర్తులేదు, మీకు గుర్తులేనట్టున్నారు. అంటే ఆభరణాలు మాత్రం పెట్టరు, కానీ యెజబెలు పెట్టిన రంగులు వేస్తారు. యెజబెల్ రంగులు వేసుకొని ఉంది, ఈరోజు రంగులు వేస్తారు. దాని పేరే మేకప్. బంగారాలు పెట్టరు, కానీ అర్థమైందా? వేయకూడని వస్త్రాలన్నీ వేస్తారు. అంటే ఈ టైట్ బట్టలన్నీ వేస్తారు. అంటే ఒక ఆభరణాలే కాదు, అసలు దేవుడు అలంకరణను ఇష్టపడతలేడు. అలంకరణ అంటే ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. కానీ శృతి మించినటువంటి సౌందర్యాన్ని దేవుడు ఇష్టపడట్లేదు.
చెప్తే చాలామంది బాధపడతారు కానీ నేను చాలాసార్లు మీకు గుర్తు చేస్తాను, మరలా గుర్తు చేస్తున్నాను. ఏ హైదరాబాదులోనైనా, ఏ ఢిల్లీలోనైనా, ఏ కరీంనగర్లోనైనా, ఏ గోదావరికంలోనైనా ఒక పురుషుడు కానివ్వండి, ఒక ప్రధాని కానివ్వండి, ఒక రూపస్ కానివ్వండి, ఒక జాయి కానివ్వండి, ఒక జోయల్ కానివ్వండి, ఎప్పుడైనా పంజాబ్ డ్రెస్ వేసుకోగా మీరు చూసారా? రిషివర్ధన్ చూసారా మీరు ఎప్పుడైనా? అసలు వాళ్ళ అమ్మా నాన్న ఎప్పుడైనా వేసారా? సరే ఫోటోకి వేస్తే వేయచ్చు, కానీ వేసి బయటికి పంపించారు ఎప్పుడన్నా పంజాబ్ డ్రెస్ వేసి? పోనీ లెగ్గిన్ టాప్ వేసి పంపించారా? మాట్లాడండి, ఇంకా వేసి పంపించారా? ఈ పిల్లలు ఎప్పుడైనా మీరు చూసారా? స్కూల్లో చూసారా? బస్ స్టాండ్లో చూసారా? కానీ ఒక విచిత్రం ఏం తెలుసా? వీళ్ళని చూడట్లేదు, కానీ ఆడపిల్లల్ని టీషర్ట్లే చూస్తున్నాము, జీన్ ప్యాంట్లే చూస్తున్నాము. అసలు ఆడపిల్లలు ప్యాంట్లు వేయొచ్చు. ఏం ప్యాంట్లు వేయాలి? మీకు సపరేట్ ప్యాంట్లు ఉన్నాయి, అర్థమైందా? అవి లెగ్గిన్లు కూడా వేయద్దు నన్ను అడిగితే. మీ ఇష్టం. మీరు వేసి కనబడమే నేను ఏమన్నా కానీ, అర్థమైందా? అంటే మన జీవితంలో ఒకటి ఉంది, దేవుడు మనల్ని ఒక విధానాన్ని చూపించాడు. ఇంకా నేను అడిగితే ఆనాటి మన స్త్రీలు, మన సాంప్రదాయం మంచి చీరకట్టు, అర్థమైందా? అంటే మీరు వేసుకోదు అనట్లేదు, కానీ దానికో పద్ధతి, దానికో సిస్టమ్ ఉంది. పురుషులు వేయట్లేదు కానీ స్త్రీలు ఎందుకు వేస్తున్నారు? అందుకే బైబిల్లో పురుషుడు స్త్రీ వేషం వేయొద్దు, చెప్పండి ఏం కాదు, పురుషుడు స్త్రీ వేషం వేయొద్దు. మీకు ప్యాంట్ షర్ట్లు ఉంటే పోయి అద్భుతంగా సప్పుడే కాలబెట్టురి. ప్యాంట్ షర్ట్లు ఉంటే, ఆడులకు ప్యాంట్ షర్ట్లు ఉంటే పోయి కాలబెట్టురి, లేకపోతే మసిగుడ్డలు చేయండి, మసిపేగులుగా మార్చండి, కానీ వేయకండి. ఎదుగుతున్న ఆడపిల్లలకు సరే ఒక 10 సంవత్సరాలలోపు వేరండి, 10 సంవత్సరాలలోపు వేరు. 11వ సంవత్సరానికి వచ్చారండి, జాగ్రత్త. ఈరోజు పాస్టర్ పిల్లలు కూడా అట్లనే తయారయ్యారు. నేను అంటున్నాను, మీరు పాస్టర్ పిల్లల్ని పాస్టర్ల మోడల్గా పెట్టుకోకండి. మీ మోడల్, మీ మాదిరి ప్రభు. హల్లెలూయా. మమ్మల్ని మీరు మోడల్ పెట్టుకోకండి. నేను అదే చెప్తున్నాను, మీరు ఎవరిని మోడల్గా పెట్టుకోకండి, అర్థమైందా? పెద్దగా వాడబడి దైవజనుని భార్య వేసుకుంది కదా, ఆమె నరకం పోతావు, నువ్వు నరకం పోతావా? అర్థమైందా? అది కాదు, మీరు గమనించండి. సరే, ఎందుకు విడిచిపెట్టమన్నాడు? కారణం ఏమిటి? ఆభరణాలు విడిచిపెట్టమని ఎందుకు చెప్పాడు? కారణం ఏంటంటే, దీనిలో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే, మనం ఏం విడిచిపెట్టాలో, ఎందుకు విడిచిపెట్టమన్నాడో మీకు నేను చూపిస్తాను. చదవండి, ఎందుకు విడిచిపెట్టమన్నాడో. నిర్గమకాండం 'ఎందుకు వీరిని విడిచిపెట్టమని చెప్పాడో 32వ అధ్యాయం 1వ వాక్యం. చూచినప్పుడు వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు మా కొరకు చేయుము. ఐగుప్తును మమ్మల్ని రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, 4వ వాక్యం, అతడు వారి యొద్ద వాటిని తీసుకొని రూపముని ఏర్పరిచి పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, దేవుడు ఇదే అనిరి. చివరి వాక్యం, 6వ వాక్యం, లేచి దహన బలులను అర్పించిరి. తినుటకు, త్రాగుటకు, కూర్చుండుటకు, ఆడుటకు ఎక్కడ ఆడారు, ఎక్కడ కూర్చున్నారు, ఎక్కడ ఎగిరి గంతులు వేసారు? బంగారముల చేత చేయబడిన వారి దగ్గర సేకరించినటువంటి బంగారమును ఒక ముద్దగా వేసి, ఒక రూపముగా చేసి, ఒక దూడగా చేసి, ఎంత ఘోరమో తెలుసా? మమ్మును నడిపించిన దేవుడవు నీవే అని ఆడుచు, నాట్యం ఆడుతూ, పాడుతూ, గంతులు వేస్తూ, కేరింతలు కొడుతూ చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. ఇంకా మోషేని అంటున్నారు, వాడు ఎక్కడికి పోయాడో,
ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత, వారి మాటలు చూడండి. వాడు ఎక్కడికి పోయాడో, ఎవరిని పట్టుకొని? ఐగుప్తులో నుండి దేవుని ప్రజలను విడిపించడానికి వచ్చినటువంటి మోషేని పట్టుకుని వాడు ఎక్కడికి పోయాడో, వాడు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఇలాంటి ప్రజలే. సేవకులను పట్టుకొని వాడు వీడు, భయం ఉండాలి, సిగ్గుండాలి అనడానికి. సేవకుని ఆడు వీడు అన్నారు అంటే శాపం తగులుతుంది. చెప్తున్నాను, ఈ మాట అనడానికి నాకు భయం ఏం లేదు. అర్థమైందా? సరే గమనించండి, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. ఎందుకు ఆభరణాలు విడిచిపెట్టమన్నాడు అంటే, ఈ ఆభరణముల చేత ఒక దూడను తయారు చేసి దేవునికి చెందవలసిన మహిమను వీరిని నడిపించింది దేవుడైతే, వీరిని విడిపించింది దేవుడైతే, వీరికి ఆహారం ఇచ్చింది దేవుడైతే, వీరికి పగలు రాత్రి దేవుడు వీరికి తోడుగా ఉండి నడిపించింది దేవుడైతే, ఈ దూడను ఆరాధిస్తున్నారు. అర్థమైందా? ఎందుకు విడిచిపెట్టమన్నాడంటే, దేవునికి రావలసిన మహిమను మరొకదానికి ఇచ్చారు. తద్వారా సరే చాలా ప్రమాదం జరిగింది, దేవుని కోపం వచ్చింది మనకు తెలుసు, అది మనకు పోకూడదు. కానీ ఈ రోజున దేవునికి రావలసిన మహిమ, దేవుని ఆరాధించవలసిన నీవు, దేవుని సన్నిధిలో గడపవలసిన నీవు దేని కొరకో, దేనిని విడిచిపెట్టలేకపోతున్నావో, ఆ రోజున దేవునికి కోపము తెప్పించినటువంటి ఏ రూపమైతే చేశారో, దేనితో చేశారో వాటిని విడిచిపెట్టండి. వాటిని విడిచిపెడితేనే నేను మీతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించండి, ఈరోజు నేను అంటున్నాను, ఈరోజు నేను చెప్తున్నాను, గమనించండి. దేవుడి లోకములో నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టి, తన స్వరక్తం ఇచ్చి, మనల్ని సంపాదించి దేవుని కొరకు బ్రతుకమని దేవుడు నిన్ను ఈ లోకములో ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తే, ఈ రోజున నీవు దేవునికి ఇవ్వవలసిన మహిమను దేవునికి ఇస్తున్నావా? దేవుణ్ణి ఆరాధించవలసిన టైంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవునితో గడపవలసిన సమయంలో దేవునితో గడుపుతున్నావా? లేకపోతే ఏది నీకు విగ్రహమై కూర్చున్నది? ఏది రోజున విడిచిపెట్టలేకుండా నువ్వు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావు? ఏది నీకు ఈ రోజున ఒక విగ్రహారాధనగా, ఒక విగ్రహ అర్పితముగా నీకు రోజున మారింది? ఏది చెప్పండి. అది విడిచిపెట్టకపోతే, దేవుని సన్నిధికి ఆటంకమైనది విడిచిపెట్టకపోతే, వదిలిపెట్టకపోతే, ఇదిగో నువ్వు హోరేబు అనుభవంలోకి ఇంకా రాలేదు. విడిచిపెట్టకుండా నువ్వు ఇంకా అనుభవంలోకి రాలేదు. మీరు గమనించండి, బాధతో చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, క్రైస్తవులుగా చలమనవుతున్నవారు ఎట్లున్నారు తెలుసా? ఆదివారాలు పనులు పెట్టుకోవడం ఏంది? ఆదివారాలు ఫంక్షన్లు పోవడం ఏంది? ఆదివారం ఎక్కడ కనబడాలి క్రైస్తవుడు? చెప్పండి, ఎక్కడ కనబడాలి? ఎక్కడుండాలి ఆదివారం? చదవండి 84వ కీర్తన మొదటి వాక్యం చదవండి. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. హల్లెలూయా. ఏముండాలో క్రైస్తవుడిగా నీ లోపల? అర్థమైందా? నీలో కలగవలసినటువంటి మార్పేంటి? నీలో రావలసినటువంటి ఆ వైరాగ్యం ఏంటి? చాలామంది కొటేషన్లు పెడతా ఉంటారు, చాలామంది స్టేటస్లు పెడతా ఉంటారు. ఏమని తెలుసా? అసలు ఎందుకు పెడతారో నాకు అర్థం కాదు. పెట్టేవాడే చర్చికి రాడు. ఒక ఆమె స్టేటస్ పెడుతుంది, నీ గురించి ఏం తెలవాలో తెలుసా? 10,000 ఇచ్చిన రోజు ఆరాధనకి వస్తాడు తప్ప నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చిన పనికి రాడు అని ఒక స్టేటస్ పెడుతుంది. ఆమె ఆదివారం చర్చికి రాదు.
ఎందుకు ఆ స్టేటస్ పెట్టడానికి సిగ్గు అనిపించాలి? ఎందుకు అది పెట్టుడు అంటే ఎవరికి చెప్తున్నావు? గుడ్డోడు దారి చూపినట్టు ఉన్నది. గుడ్డోడిని దారి చూపితే ఏమవుతుంది? ఇద్దరు గోతిలే. నువ్వు చెప్పగలగాలి. అర్థమైందా? ఏం చెప్పగలగాలి? ఆదివారము వారు ఎక్కడికి పోరు. ఆదివారము చర్చిలో తప్ప వాళ్ళు ఎక్కడ కనబడరు అని చెప్పగలగాలి. ఆ దమ్ముందా నీకు? ఉందా ఈ రోజున? మీరు గమనించండి. దేనిని విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. ఉదయకాలం లేచి దేవుణ్ణి ఆరాధించవలసిన నీవు ఉదయకాలం పెట్టుకొని సెల్ ఫోన్ ఆరాధిస్తున్నావే. చదవండి కీర్తన 5:3 వాక్యం అనుకుంటాను. చదవండి కీర్తన 5 త్వరగా. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ కొరకు వేచి ఉందును. హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. పొద్దున ఏమి వినబడాలి? కంట అంటే ఏం చేయాలి? పొద్దున పాట స్తుతించాలి. అందుకే నేను మొన్న ఒక దగ్గర వాక్యం చెప్తూ అన్నాను, నన్ను గణపరచు వారిని గణపరుస్తాను అన్నాడు ప్రభు. గణపరచుట అంటే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకోండి, నన్ను రాగానే మీరు ఏం చేస్తారు? నేను మీ ఇంటికి రాగానే మీకేం తెలియదా? నేను రాగానే ఏం చేస్తారు? మీ ఇంటికి రాగానే నీళ్ళు ఇస్తారా? ఏం చేస్తారు? ఫస్ట్ కుర్చీసి కూర్చోబెట్టిన తర్వాత నీళ్ళు ఇస్తారు, అవునా కదా? ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు చాయనో బిస్కెటో ఏదో తర్వాత కదా. మొదట నువ్వు ఇచ్చేది కుర్చేసి కూర్చోబెడతావు. దీన్ని గణపరచుట అంటారు, లేదా సన్మానించుట అంటారు. అయితే నా ప్రభువుని గణపరచుట ఏందో తెలుసా? ఆయనకు సింహాసనం వేయాలి. ఆ సింహాసనం ఏంటో తెలుసా? స్తుతించుట ఆయనకు సింహాసనం. హల్లెలూయా. ఆయన పేరు స్తుతులపై ఆసీనుడు ఆయన. హల్లెలూయా. నీ ఇంట్లో ఉందా అది? నీ ఒంట్లో ఉందా అది? స్తుతి సింహాసనాసీనుడా. నాకంతవరకే వచ్చు. స్తుతి సింహాసనాసీనుడా, హల్లెలూయా. ఏం చేయాలి ఇప్పుడు? స్తుతి అనే సింహాసనాన్ని వేయాలి. అందుకే ఈ రోజున చాలా కుటుంబాలలో కళ్ళు తెరిసిన వెనువెంటనే మన కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేది జీవము లేని, కనీసము 4 అడుగులు లేని, మనల్ని ఫుల్ కంట్రోల్లో తీసుకొని మనల్ని ఆపరేట్ చేస్తూ మనకు తెలియకుండానే మనము దీని ఆధీనములకు వెళ్ళిపోయాం. ఐఎమ్ కరెక్ట్? రైట్ రంగా? అసలు మనకు తెలియకుండానే దీని ఆధీనములకు పోయాము. కళ్ళు తెరిచి కళ్ళ పంటి ఊసులు తుడుచుకుంటూ మొట్టమొదట సెల్ ఫోన్ లాక్ తీసిన వెంటనే మనం చూసేది ఏంటి? మొట్టమొదట మీరేం చూస్తారు చెప్పండి? పోనీ వాట్సాప్. ఏం చూస్తారు? వాట్సాప్ చూసిన వెంటనే స్టేటస్ ఓపెన్ చేసి ఎంతమంది చూశారు, ఎంతమంది లవ్ సింబల్ పెట్టారు. ఈ మధ్యలో కొత్తగా స్టేటస్ అప్డేట్ అయింది కదా, పిచ్చి ముదిరింది. గమనించండి, మీరు పెట్టేదానికి లైకులు రావద్దనట్లేదు, మీరు చూడొద్దనట్లేదు, కానీ మొదట ఎవరిని చూడాలి? మొదట దావీదు భక్తుడు అంటాడు, ఉదయమున నిన్ను వెదికెదను. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ, ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ, ముఖ దర్శనము చాలయ్యా, పింఛని తేజస్సులో నివసించు. హల్లెలూయా. ఏం కావాలి మనకి?
మనకైనా పాట పాడాడు, కైగట్టాడు. నీవుంటే చాలనే పాటను, సెల్ ఫోన్ ఉంటే అని భలే కైగట్టాడు పాట. మనకు తెలియకుండానే తన కంట్రోల్ తీసుకున్నది ఒక జీవము లేని ఒక పనికి మాలిన ఈ సెల్ ఫోన్. వాడము తప్పనట్లేదు నేను, కానీ కూరగాయల కత్తి ఉన్నది. కత్తిని ఎప్పుడు వాడుతున్నారు? కూరగాయలు కోయడానికే వాడుతున్నారు. సెల్ ఫోన్ వాడాలి, దానికి అవసరం ఉన్నది. ఎంత అవసరమో అంత వాడాలి. అవసరాన్ని మించి వాడితే దేవుని సన్నిధి నుండి దూరం అయిపోతావు. జాగ్రత్త. అర్థమైందా? ఈ రోజున ఏది 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 నీ జీవితంలో దేవుని సన్నిధి దూరం అవుతా ఉంది? ఏదైతే ఈ రోజున దేవునికి రావలసిన మహిమను నీ నుండి రానివ్వకుండా, దేవునికి రావలసిన ఘనతను రానివ్వకుండా, దేవునిని ఆరాధించడానికి ఏది నీకు ఆటంకంగా మారిందో, దేవుని కొరకు జీవించడానికి ఏది ఆటంకంగా మారిందో ఆ ప్రతిది విడిచిపెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. అక్కడ సిరి మనకు కనబడుతుంది. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవనియు నాతో చెప్పిన మనుషుని చూడండి. కుండని విడిచిపెట్టి, కుండ దేహానికి, శరీరానికి, మానవునికి సూచన. ఈమె జీవితంలో కొన్ని లోపాల మధ్య జీవిస్తూ ఉంది, కొన్ని బలహీనతల మధ్యలో జీవిస్తూ ఉన్నది. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభుతో ఆమెతో ప్రభు మాట్లాడినప్పుడు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ప్రభు ఆమెతో ప్రభు. సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాడు, ప్రభుతో సమరయ స్త్రీ మాట్లాడినప్పుడు ఆమె జీవితం ఏంటో ఆమెకు అర్థమైంది. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం కావాలి, ప్రభుతో నీతో ప్రభు మాట్లాడినప్పుడు నీ జీవితం ఏంటో అర్థమవుతుంది. ఎవరితో మాట్లాడాలి? చెప్పండి, ఎవరితో మాట్లాడాలి? ప్రభుతో నీతో ప్రభు మాట్లాడాలి. దాని పేరే ప్రార్థనా వాక్యం. నువ్వు వాక్యం చదివితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు జరిగినప్పుడు నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎలాంటి వాడువైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, ఆటోమేటిక్గా నీ లైఫ్, నీ జీవితము మారిపోతుంది. హల్లెలూయా, మారిపోతుంది. అర్థమైందా? ప్రభు మాట్లాడాడు, ప్రభుతో మాట్లాడింది, ఆమె చెప్పింది సత్యం ఒప్పుకుంది, ఆమె జీవితాన్ని మార్చుకుంది. పట్టణానికి వెళ్ళి సమరయ పట్టణానికి వెళ్ళి పట్టణ ప్రజలను పట్టుకొని వచ్చింది ప్రభు దగ్గరికి. కారణం తెలుసా? మారిన జీవితం. క్రైస్తవుడు అంటే మారిన జీవితాన్ని తన ప్రవర్తన ద్వారా, ఈ లోకములో మార్పు చెందిన జీవితము ద్వారా క్రీస్తును గూర్చిన సువార్తను ప్రకటించేవాడు క్రైస్తవుడు. హల్లెలూయా. కరపత్రాలు పంచేవాడే కాదు క్రైస్తవుడు. అర్థమైందా? ఒక కరపత్రాలు పంచేవాడు కాదండి. మారిన జీవితము ద్వారా, మార్పు చెందిన జీవితం ద్వారా, నువ్వు ఇంతకు ముందు నేను జీవితాన్ని మార్చుకొని మార్పు చెందావు చూసావా? ఆ మార్పు చెందిన జీవితాన్ని చూసిన అనేకులు ఇదిగో వీరు నమ్మిన దేవుడు వీరి జీవితాన్ని మార్చాడు అని క్రీస్తుని వెంబడించాలి నా ప్రవర్తన ద్వారా. అది క్రైస్తవ్యం అంటే. అర్థమైందా? విడిచిపెట్టాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నీలో కనబడే ప్రతి లోపం అది చిన్నదా పెద్దదా, నథింగ్, ప్రతి లోపమును విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే నీతో ప్రభు ఉంటాడు, ప్రభు సన్నిధి నీతో ఉంటుంది. మీరు గమనించండి, ఇది మొదటిది. హోరేబు అంటే దేవుని పర్వతము దగ్గరికి వచ్చిన వాడి జీవితంలో కలిగే అనుభవాలు.
వారి జీవితంలో వారికి ఎదురయ్యే అనుభవాలు. మొదటిది, ఈ రోజున నువ్వు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆయనకు మధ్య ఉన్న ప్రతి ఆటంకము తొలగించుకుంటావు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏదైనా కావచ్చండి, వదిలిపెట్టాలి. రెండవదిగా ఒక మాట మీకు చూపించి నేను ముగిస్తాను. రెండవదిగా మనం చదువుదాం నిర్గమకాండం 17వ అధ్యాయం 6వ వాక్యం చదువుదాం. 17:6. హోరేబులోని బండ మీద నీకెదురుగా నిలిచేదను, బండను కొట్టగా నీళ్లు బయలుదేరునని. చాలు. చూడండి, ప్రజల దాహము తీర్చిన స్థలం అది. ప్రజల యొక్క దాహం అనే అవసరతను తీర్చిన స్థలం అది. ఈ రోజున క్రైస్తవుడు, ఒక విశ్వాసి దేవుని పర్వతము దగ్గరికి, అంటే దేవుని సన్నిధికి వచ్చిన వాడు అయితే వాడి జీవితంలో వాడుకుండే ధైర్యం ఏంటో తెలుసా? నా అవసరతలు తీర్చే దేవుడి దగ్గరికి నేను ఉన్నాను కనుక నేను అధైర్యపడను. నేను ఎవరి చెంత ఉన్నాను, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో, నేనున్నటువంటి సన్నిధి, నేనున్నటువంటి స్థలము ఎలాంటిది అంటే నా అవసరతలు తీర్చే దేవుడి దగ్గర నేనున్నాను. ఒక స్తోత్రం, హల్లెలూయా. అవసరతలు తీర్చే దేవుడి దగ్గర ఉన్నాం. అర్థమైంది? అందుకే ఎప్పుడైనా మనం ధ్యానించేద్దాం, యేసు ప్రభు యొక్క జీవితం అంతా కూడా 5 కొండలు. 5 కొండలలో ఆయన జీవితాన్ని మనం చూడవచ్చు. అందులో ఒక కొండే మనము ధన్యతల కొండ అని పిలుస్తాం. పేరు ధన్యతల కొండ. ఆ ధన్యతల కొండ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే 5వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది, 7వ అధ్యాయంలో ముగిసిపోతుంది. 7వ అధ్యాయంలో ముగిసిపోతుంది. అదొక కొండ. ఆ కొండలో చాలా అనుభవాలు ఉంటాయి. అందులో నేను బాగా ధ్యానించిన దాంట్లో 3 అనుభవాలు ఒక దగ్గర చెప్పాను. అందులో ఒక అనుభవం ఏంటంటే ప్రభు చెప్తూ అంటాడు, ఎంత అంటే నాకు నా హృదయాన్ని కదిలించిన మాట. ఆ చదువుతూ వస్తూ ఉంటే, ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు, కోయవు, సమకూర్చుకోవు అని ఒక అద్భుతమైన మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా అని మీరు చింతపడి మీరు ఎక్కువ చేసుకోడు తక్కువ చేసుకోడు అని ఏమంటాడు తెలుసా? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతపడకండి. అంటే ఈ కొండలో ఒక అనుభవం ఏంటంటే, అంటే ప్రభు దగ్గరికి వచ్చిన వాడి జీవితంలో ఏమిటి ఆ ధైర్యం అంటే, నేను చింతించను. హల్లెలూయా. ఎందుకు చింతించను అంటే, నేను ఎక్కడున్నానో తెలుసా? నా అవసరతలు తీర్చే దేవుడి దగ్గర ఉన్నాను కనుక, నేను దేవుడి దగ్గరే ఉన్నాను కనుక నా అవసరత ఉంటే ఆయనకు తెలుసు. ఆయన స్పష్టంగా చెప్పాడు, మీ తండ్రికి మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్నాడా తెలియదు అన్నాడా? తెలుసు. ఇప్పుడు చిన్న పాప ఉంది, సినిసి పాప ఉంది. ఆమె రాత్రి పడుకునేటప్పుడు నా పొద్దుగల మా అమ్మ అన్నం పెడతదో పెట్టదో అని అనుకుంటుందా? మా అమ్మ నాకు బర్త్డే వస్తుంది, డ్రెస్ కొంటుందో కొనదో అనుకుంటుందా? ఒక 11 సంవత్సరాల తర్వాత వీళ్ళు మనోళ్ళు అడుగుతారు, మమ్మీ పొద్దుగాలు ఏం కూర అడదో? అరే పిచ్చోడా, అసలు నీకు తెలియకముందే, అసలు నీకేం తెలియకముందే, నీకేం కూర పెట్టాలో నువ్వు లేవకుందే మీ మమ్మీ ప్రిపేర్ చేసింది. నువ్వు ఇప్పుడు అడుగుడేది పిసోడా? మానుకోండి వాటి నుంచి. ఏం అడుగుడు? ఓ పిసోళ్ళు మానుకోండి వాటి నుంచి. ఏం మానుకోవాలి? మమ్మీ రేపేం కూర అని అడుగుడు మానుకోవాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఏం తింటావో మీ మమ్మీకి తెలుసు, అదే అండి పెడుతుంది రేపు. ఈ తల్లులో పిచ్చోళ్ళు అయ్యారు ఇప్పుడు. ఈ తల్లులు ప్రేమ ఎక్కువైందని మరంత ప్రేమ వద్దు. ఏమైంది తెలుసా? రేపు ఏం తింటావు బిడ్డ, రేపు ఏం తింటావు బిడ్డ? వీడంటాడు మమ్మీ ఎగ్ ఫ్రై అంటాడు. ఒకరోజు అయిపోయింది. మళ్ళీ ఏం తింటావు బిడ్డ అంటే, మమ్మీ అలా పోపన్నమే. మళ్ళీ ఏం తింటావురా అంటే,
వాళ్ళు చికెన్ మమ్మీ